అంటే గవర్నమెంట్కి సంబంధించిన అనేక వైఫల్యాలు మీరు చెప్తున్నారు, కానీ తెలంగాణ ప్రజల్లో చంద్రశేఖరరావు గారి పట్ల రాదనుకున్నటువంటి తెలంగాణను ఆయనే తీసుకురాగలిగారు. ఇవ్వలేనటువంటి కరెంటుని ఆయన ఇవ్వగలిగారు. అసలు అంటే తెలంగాణ వస్తే అసలు కరెంటే ఉండదు అనేటువంటి ప్రచారం జరిగింది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లాగా. కానీ ఆయన కరెంటును కూడా తీసుకురాగలిగారు. సో అనేక ఫ్రంట్స్లో ఇవాళ చెరువుల పునరుద్ధరణ కానివ్వండి, తర్వాత అనేక పుణ్యక్షేత్రాలను కూడా అభివృద్ధి చేసే క్రమంలో ఇది మన తెలంగాణ, ఇది మనది అనేటువంటి భావన ప్రజలు కలిగిస్తున్నారు అనేటువంటిది ఒకటి ఉన్నది. దీన్ని అంటే కొంతమంది అయితే అసలు ఆయన ఒక బాహుబలి, ఆయన ఎదుర్కొనే వాళ్ళే లేరు అని కూడా కామెంట్ చేస్తారు. సో ఇంతగా బలపడిపోయినటువంటి పార్టీని 75 లక్షల సభ్యత్వం కూడా వాడుకున్నది. ఈ పార్టీని మీరు ఏ విధంగా అంటే వితౌట్ పొత్తులు లేకుండా, సపోర్ట్ లేకుండా, మీకు నాయకత్వం తగినటువంటి ఇది ఇవ్వకుండా చంద్రబాబు గారు అక్కడ ఉండటం, తో ఇంత బలహీనంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఏ విధంగా ఇంత మైటీ ఇంత శక్తివంతమైనటువంటి టీఆర్ఎస్ని ఏ విధంగా ఎదుర్కోగలుగుతుంది? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడుతున్నా అన్నప్పుడు హేళనగా మాట్లాడిన రోజులు అవి. ఈ పార్టీ ఉండదు, మనుగడ సాగించదు అని చెప్పని. కానీ 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఈ పార్టీకి ఉంది. ఇవాళ ఈ పార్టీ ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అయినటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి అత్యంత ప్రాధాన్యాంశం స్వపరిపాలన, స్వంత రాష్ట్రం. దానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ప్రధాన అస్త్రాలుగా ఉన్నటువంటి అంశం. నీళ్లకు సంబంధించి ప్రాణహిత చేవెళ్ళ అత్యంత ప్రాధాన్యత అంశం. 11,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క ప్రాజెక్టును పునర్నిర్మాణం పేరు మీద, రీడిజైన్ పేరు మీద కేసీఆర్ గారు దాన్ని తుంగలో తొక్కి తన ఇష్టానుసారం కొత్త ప్రాజెక్టులు తేవడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పినటువంటిది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా సాధిస్తానని చెప్పడం జరిగింది. సాధిస్తున్నటువంటి జాతీయ ప్రాజెక్టు పక్కన పెట్టి తను కకృతి పడేటువంటి కాసుల కొరకు కొత్త ప్రాజెక్టుల పేరు మీద వెళ్తూ కోర్టులలో కేసులు వేసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ అది ప్రతిపక్షాల మీద బురదలేటువంటి కార్యక్రమం ఒకవైపు జరుగుతుంది. 3 సంవత్సరాల పరిపాలనలో 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిండు. 5 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ ఏ కుటుంబం కన్నా ఒక ఉద్యోగం వచ్చిందనే భావన రాష్ట్ర ప్రజలలో వచ్చింది. 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పని స్వయంగా తనే అసెంబ్లీలో ప్రకటించిండు. ఇలా ఊరుకో ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టినరు. ఎన్టీ రామారావు పెట్టినటువంటి శాశ్వత గృహ నిర్మాణం, దానివల్ల ఏది కూడా ఉపయోగపడదు. అల్లుడు వచ్చినా, చుట్టం వచ్చినా ఎక్కడ ఉండాలా, డబుల్ బెడ్రూమ్ అయితేనే బాగుంటుందని చెప్పని కొన్ని ఇండ్లు కట్టి వాటిని చూపించి జిహెచ్ఎంసీ లబ్ధి పొందిండు. ఎన్నికల సమయంలో యువతంపుడు ఉపన్యాసం చేసిండు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కనబడంలే. వ్యవసాయంపై ఆధారపడినటువంటి దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. అరెకరం ఉంటే 2.5 ఎకరాలు, ఎకరం ఉంటే 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు, ఈ విధంగా చేస్తా అని చెప్పినటువంటిది కేవలం 2-3 వేల ఎకరాలతోనే సర్దుపుచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీలన్నీ కూడా పూర్తిగా వైఫల్యం చెందినాయి. వైఫల్యం చెందడంతో పాటు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు, పంటలు తగలబెట్టుకుంటున్నారు. కనుకనే తెలుగుదేశం పార్టీ ఇవన్నిటిని బేరీజు వేసుకొని చంద్రశేఖరరావు వల్ల ఏ ప్రయోజనం లేదు, తన రాజకీయ కుటుంబ పెత్తనం కోసమే పరిపాలనలో ఉండేటువంటి కాస్త కక్కుర్తిపడేటువంటి ఆలోచనతోనే పరిపాలన చేస్తుండే కానీ ప్రజా సమస్యలు పరిష్కరింపజేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెప్పనే మేము ప్రజలు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 15 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు 7 లక్షల సభ్యత్వాలు ఉండే. ఇలా 3 శాసనసభ్యులు మాకు మిగిలినరు. అయినా సభ్యత్వాలు పెంచుకోగలను మేము. ఇవాళ 8 లక్షల మంది సభ్యత్వాలని 8 లక్షల సభ్యత్వాలలో దాదాపు 55% కొత్త సభ్యత్వం వచ్చింది. అందులో యువకులు వచ్చిండ్రు. అంటే తెలుగుదేశం పార్టీ పట్ల రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న నిరసనమే ఈ సభ్యత్వ నమోదు. దాంతోపాటు గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం, మండల కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. 31 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసుకుని 31 జిల్లాలకు పార్టీ ప్రెసిడెంట్లు పెట్టుకున్నాం. ఆ విధంగా సంస్థాగతంగా పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతమై ఉంది. 8 లక్షల మంది సభ్యులతో ఉన్నటువంటి పార్టీ ఈ వైఫల్యాలను ప్రయాణించుకెళ్ళేటువంటి శక్తి కలిగినటువంటి పార్టీ. ఒకనాడు భారతీయ జనతా పార్టీకి 2-3 పార్లమెంట్ సభ్యులే ఉండరు.
ఇవాళ 300 మంది పైగా సభ్యులతోని పార్లమెంట్లో ఎన్డీఏ భాగస్వామ్యమైన పెద్ద మొత్తంలో సీటు సాధించుకున్నది, అతిపెద్ద పార్టీగా అవతరించింది. కనుక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా ప్రజలతో మమేకమైన పార్టీ, ప్రజా సమస్యల పరిష్కారం గతంలో చేసినటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కూడా వచ్చినాయి. ఆ సంక్షోభాలను ఛాలెంజ్గా తీసుకొని మరింత ముందుకెళ్ళినటువంటి పార్టీ. కనుక ఇవన్నీ సమర్థవంతమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉంది. కనుకనే తెలుగుదేశం పార్టీ వాయిస్ కూడా అసెంబ్లీలో వినబడుతుందని చెప్పని రేవంత్ రెడ్డి గారిని, వెంకట వీరయ్య గారిని పదే సస్పెండ్ గురి చేస్తూ రానివ్వటువంటి పరిస్థితి. కనుకనే మేము ప్రజావేదికగా ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. తప్పకుండా ఇవి సాధ్యపడుతుందని భావిస్తున్నాం.